దేవుడైతేనేమి, మనం పూజించేటటువంటి దేవుళ్ళు అయితేనేమి, ఎవరైనా సరే. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే, దృశ్యమాన ప్రపంచంలో మనం ఉన్నాం. మనల్ని ఎవరు పుట్టించారు? దేవుడు పుట్టించాడు అంటున్నారు. ఆ దేవుడు ఎలాంటి వాడు, ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, అతను మనల్ని ఏ విధంగా రక్షించాడు అనేటటువంటి పదం వచ్చినప్పుడు అమ్మ రూపం వస్తుంది. ప్రథమం మాతృదేవోభవ పితృదేవోభవ అన్నాడు. అమ్మ లేకపోతే ఈ సృష్టి లేదు. అది నిజం అవునా కాదా? అమ్మ లేదే సృష్టి లేదు, నాన్నగారు లేనిది సృష్టి లేదు. కాబట్టి ప్రత్యక్ష దైవాన్ని మనం చూస్తూ ఉంటాం. మనల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళ రక్తాన్ని పాలుగా మార్చి మనకి పడుతుంది అమ్మ. పిల్లవాడికి పాలు పడాలి అంటే స్తన్యం ఉంది అమ్మది, స్తన్యం నోట్లో పెట్టుకొని పీల్చుతాడు. స్తన్యం నోట్లో పెట్టుకొని పీలుస్తాడు. ఇలా పీల్చాలని చెప్పేసి చెప్పినవాడు ఎవడు? అమ్మ. చెప్తుందా? లేదే. వాడికి తెలియదే, వాడు పీలుస్తున్నాడు. అది ఎవరు నేర్పాడు? అది తెలుసుకున్నట్లయితే ఒక మహాత్ముడు అవుతాడు. ఆత్మానాత్మ వివేకేన పునఃసంస్కార నివృత్తి తద్వినా జన్మ కోట్యాభి బంధచ్ఛేద్యో నశిదేతి అని మనకు వేదవాకు. అంటే ఆత్మజ్ఞానం లేనటువంటి వాడికి కోటి జన్మలకైనా మోక్షం లేదు.